హాయ్ ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేనైతే విజయవాడలో ఉన్నాను. విజయవాడలో జయరామ్ థియేటర్ వీడియో తీయడానికి వచ్చిన. సో ఆకలితుంది కాబట్టి అక్కడలే ఉన్న జ్యూస్ షాప్లో మామిడికాయ జ్యూస్ తీసుకొని తాగాను నేను. సో మామిడికాయ జ్యూస్ చూస్తున్నాము, అంతేం బాగాలేదు. మామిడికాయ జ్యూస్ అయితే ఏవరేజ్ ఉంది. సో చూస్తుంది జయరామ్ థియేటరు. ఇటు సైడ్ జయరామ్ పక్కనే ఇంకొన్ని థియేటర్స్ ఉన్నాయి, పేర్లు తెలియదు నాకు. సో ఈ జయరామ్ థియేటరు బయట నుంచి ఇంత బాగుంటుంది, ఈ రకంగా ఉంటుంది. సో జయరామ్ థియేటర్ వచ్చేసి 1986లో కట్టారు. గురుబ్రహ్మ మూవీ నుంచి ఫస్ట్ మూవీ థియేటర్లో గురుబ్రహ్మ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ మధ్యనే పుష్ప 2 మూవీ నాడు రెనోవేట్ చేశారు. రెనోవేట్ చేశాక థియేటర్ చూస్తున్నాం ఏ రకంగా ఉందో మనము. సో టికెట్ కౌంట్స్ ఇట్లా ఉంటుంది, టికెట్స్ కౌంటర్. పార్కింగ్ ప్లేస్ ఈ థియేటర్లో చాలా తక్కువ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ పార్కింగ్ ప్లేస్ ఇది. అక్కడ లాస్ట్లో స్నాక్స్, ఇంటర్వెల్ స్నాక్స్ అమ్మే ప్లేస్ ఇది. ఈ రకంగా ఉంటుంది. సో థియేటర్ లోపల వెళ్ళిపోదాము. థియేటర్ లోపల ఈ రకంగా ఉంటుంది. చిన్న థియేటర్ ఇది. సో ఇది అల్పర్ బాల్కనీకి వెళ్ళే రూటు. లిజన్ బాల్కనీ, రిక్లైనర్ కూడా ఉంది ఇంట్లో, రిక్లైనర్ రూట్ ఇది. సో ఈ రకంగా ఉంటుంది ఎంట్రీ. ఇది లోవర్ బాల్కనీ ప్లస్ వేరే రకం. టికెట్స్ ప్రైజెస్ తక్కువనే ఉన్నాయి ఈ మూవీ థియేటర్లో. స్నాక్స్, ఇంటర్వెల్ స్నాక్స్ రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి. టూ మచ్ కాస్ట్ అవి, చాలా కాస్ట్. ఎందుకు ఆంధ్ర సైడ్ ఇక్కడ చాలా కాస్ట్ ఉన్నాయి. సో ఇంటర్వెల్ స్టార్ట్ అయింది. ఇంటర్వెల్లో వీడియో తీస్తున్నాను నేను. సో ఈ రకంగా ఉంటుంది. పైన అప్పర్ వాల్ కానీ రిక్లైనర్ సీట్లు కూడా ఉన్నాయి. సో లోపల ఏ రకంగా ఉంటుంది థియేటరు మొత్తం స్టేటు పైన. మన తెలంగాణ రకంగా థియేటర్స్ మనం చూడము, ఇక్కడ ఆంధ్రాలోనే ఈ రకంగా ఉంటాయి. సో ఇది ఇంటర్వెల్ ప్లేస్లో స్నాక్స్ అమ్మే పార్కింగ్ ప్లేస్లోనే లాస్ట్ చివరిలో స్నాక్స్ అమ్మే ప్లేస్ ఉంటుంది. చాలా టూ మచ్ రేట్ ఉన్నాయి. సో మూవీ ఇప్పుడే అయిపోయింది. మూవీ ధురంధర్ మూవీ 4 hours అయినా కూడా ఎక్కడ బోరు కొట్టలేదు. సో ఇది మన జయరామ్ థియేటర్ బ్లాగ్ వీడియో.